Hey friends, welcome back to the channel. I hope all are doing great and fine. Andaru manchiga unnaru ani anukuntunanu. So back to another train journey. Present nenaithe unnanu Hyderabad Deccan railway station baita. Ee roju nenu travel chestunna train vachi 12721 Hyderabad Deccan nunchi Hazrat Nizamuddin madhyalo aithe nadustadi Dakshin Superfast Express. So Hyderabad railway station aithe idi main entrance aithe upgradation lo nadustundi. Okasari lopaliki aithe eldamu. Lopal elli mana Dakshin aithe ఏ ప్లాట్ఫామ్ పెట్టి ఒకసారి అయితే లోపల వెళ్ళి చూద్దాము. సో ఇది హైదరాబాద్ డెక్కన్ మెయిన్ ఎంట్రన్స్. ఏవిఎం మిషన్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి, రిజర్వేషన్ కౌంటర్స్ ఇవన్నీ. సో ఇటు చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 అండ్ 3 మీన అయితే ఎంఎంటీఎస్ ఉంది. 4 మీన వచ్చి ముంబై ఎక్స్ప్రెస్ అయితే ఉంది. హైదరాబాద్ జిఎస్ఎంటీ మధ్యలో అయితే నడుస్తుంది ముంబై ఎక్స్ప్రెస్. సో ఇది వచ్చి 10:40కి అయితే డిపార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో అయితే పెట్టారు. ముంబై ఎక్స్ప్రెస్ కి అయితే విజయవాడ వ్యాప్ 7 అయితే లీడ్ చేస్తుంది. ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో చూసుకుంటే దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. నేను మొత్తం ముందుకు ఎందుకు వెళ్తున్నా అంటే ముందు నుంచి అట్లా కవర్ చేసుకొని లోకో ఏం లింక్ చేసారో అది ఒకసారి చూసుకొని నేనైతే బోర్డ్ అవుతాను. లోకో అయితే లింక్ చేయలేదు, చూడాలి ఏ లోకో ఇస్తాడో. ఇది మన దక్షిణ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎల్ఆర్డి, దాని తర్వాత 2 జనరల్ కోచెస్ S1, S2, S3 అయితే ఉంది. నా కోచ్ వచ్చి S3 43 బర్త్ అయితే వచ్చింది. సో నేను ఈ జర్నీ అయితే మొత్తం ఎండ్ టు ఎండ్ అయితే చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కి అయితే నేను ఢిల్లీకి అయితే ట్రావెల్ చేస్తున్నాను. టోటల్ గా 28 hours అయితే తీసుకుంటది ఈ దక్షిణ ఎక్స్ప్రెస్. చూద్దాము ఎంత డీలే వెళ్తాము. సో ఇది నా కోచ్ S3. సార్ లోపల వెళ్ళి నా సీట్ అయితే బర్త్ చూసుకుందాము. S43 ఇది. సో ఈ రోజుకి మన బర్త్ అయితే ఇది బర్త్. ఒకసారి మళ్ళీ ఫ్రంట్ కి అయితే వెళ్దాము. ఒకసారి అయితే మనం లోకో చూసుకున్నాము. బ్యాగ్ అయితే వేసేసినాను. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ కి వెళ్ళి సార్ లోకో ఏమి ఇస్తుండో లోకో అయితే చూసుకొని మన కోచ్ దగ్గరకి అయితే వచ్చేద్దాము. మీకైతే ట్రైన్ డీటెయిల్స్ ఇస్తాను. దీనికైతే చాలా అంటే చాలా ఉంది దక్షిణ ఎక్స్ప్రెస్ కి. నేనైతే ట్రావెల్ చేస్తున్నా 12721 హైదరాబాద్ డెక్కన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ మధ్యలో అయితే నడుస్తుంది దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 11 o'clock అయితే డిపార్ట్ అవుతుంది. టైం వచ్చి 10:40 అయితే టైం అవుతుంది. ఇంకా మనకి 20 minutes అయితే ఉంది దక్షిణ ఎక్స్ప్రెస్ డిపార్ట్ అవ్వడానికి. ఇంకా లోకో లింక్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేరు. అప్పటి వరకు అయితే మీతో ట్రైన్ డీటెయిల్స్ అయితే షేర్ చేద్దామని అయితే నేను S3 కోచ్ కి అయితే వచ్చినాను. దక్షిణ ఎక్స్ప్రెస్ ఫస్ట్ రన్ అయితే 1 Jan 1968 కి అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కొంచెం ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అయితే ముంబై ఎక్స్ప్రెస్ కి అయితే డిపార్ట్ దొరికింది. ఆన్ డాట్ అయితే 10:40కి అయితే ముంబై ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుంది. మంచి ప్రయారిటీ ఉన్న బండి. హైదరాబాద్ నుంచి ముంబై మధ్యలో అయితే రన్ అవుతుంది. అయితే అవుతుంది ముంబై ఎక్స్ప్రెస్, హుసేన్ సాగర్, రేక్షర్ అయితే అవుతుంది. సో దక్షిణ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుంటే 1 January 1968 లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. ఈ ఇయర్ తో 57 years అయితే కంప్లీట్ చేసుకుంది మన దక్షిణ ఎక్స్ప్రెస్. దీంట్లో అయితే ఫుడ్ విషయంలో చూసుకు ఆన్ బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అండ్ ప్యాంట్రీ కార్ అయితే ఉంటది. సో హైదరాబాద్ డెక్కన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు అయితే దీనికి 38 హాల్స్ అయితే ఉంటాయి. మెయిన్ స్టేషన్ చూసుకుంటే సికింద్రాబాద్, కాజీపేట్, బల్లార్షా, దేవగ్రామ్, నాగ్పూర్, బీనా, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, పూరా నుంచి అయితే హజరత్ నిజాముద్దీన్ కి అయితే వెళ్ళిపోతుంది. స్టాపేజెస్ అయితే 38 హాల్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కి ట్రావెల్ టైం వచ్చి 28 hours 20 minutes అయితే తీసుకుంటే 28 గంటలు అయితే మనము ట్రైన్ లోనే ఉంటాము. సగటు సూపర్ ఫాస్ట్ లకు అయితే యావరేజ్ స్పీడ్ వచ్చి 55 నుంచి 65 మధ్యలో అయితే ఉంటది. ఈ దక్షిణ సూపర్ ఫాస్ట్ కి వచ్చి 59 km/h అయితే ఉంది. టోటల్ గా డిస్టెన్స్ చూసుకుంటే 1661 kilometers అయితే ఇది కవర్ చేస్తుంది. జోన్ విషయంలో చూసుకుంటే ఇది వచ్చి 5 జోన్లు అయితే మారుతుంది. ఫస్ట్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే SCR, దాని తర్వాత CR, దాని తర్వాత WCR అండ్ NCR, NR 5 జోన్స్ అయితే క్రాస్ చేసుకుంటా మన దక్షిణ అయితే వెళ్తది. దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే ఎవ్రీ డే నడుస్తుంది. హైదరాబాద్ లో వచ్చి 11 o'clock అయితే డిపార్ట్ అవుతుంది నైట్. ఒక రోజు కంప్లీట్ చేసుకొని 2 nights అయితే కంప్లీట్ చేసుకొని 3rd day ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మనము హజరత్ నిజాముద్దీన్ కి అయితే వెళ్ళిపోతాము. హజరత్ నిజాముద్దీన్ నుంచి చూసుకుంటే సేమ్ 10:30 డిపార్ట్ అవుతుంది హజరత్ నిజాముద్దీన్. అదే 2 nights కవర్ చేసి ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ డెక్కన్ కి అయితే వచ్చేస్తుంది దక్షిణ ఎక్స్ప్రెస్. దీనికైతే చాలా హిస్టరీ ఉంది. ఈ జర్నీ ఇప్పుడే హిస్టరీ చెప్పను, ముందు పూర్తిగా దక్షిణ్ గురించి అయితే చెప్తాను. అలాంటి చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది దక్షిణ్ కి. ఇంకా మనకి డిపార్ట్ అవ్వడానికి 10 minutes అయితే ఉంది. ఇంకా లోకో అనేది లింక్ చేయలేదు. అదే నేనైతే మళ్ళీ ఫ్రంట్ కి వెళ్తున్నా. లోకో ఇంకెప్పుడు లింక్ చేస్తారు అయితే ఫ్రంట్ కి వెళ్దాము. టైం చూసుకోండి 10:53 అవుతుంది. మనకి ఇంకా దక్షిణ లోకో అయితే రాలేదు. ఇప్పుడు వస్తుంది. ఇంకా 7 minutes ఉంది డిపార్ట్ టైం కి. అది తెలిసి ఇది ఇప్పుడైతే 11 o'clock అయితే డిపార్ట్ కాదు, 11:10 కల్లా మన డిపార్ట్ అవుతుందేమో చూసాము. మన ట్రైన్ లింక్ వచ్చి అజ్ని వ్యాప్ 7 WAP 7 అయితే లీడ్ చేస్తుంది. లోకో నంబర్ వచ్చి 37434. సో లోకో లింక్ అయితే చూసుకున్నాము. సెంట్రల్ రైల్వేస్ అజ్ని WAP 7 అయితే మనకి లీడ్ చేస్తుంది. సో ఇది వచ్చి జనరల్ క్లాస్ మొత్తం ఫుల్ అయిపోయింది. హైదరాబాద్ లోనే ఫుల్ అయిపోయింది. సికింద్రాబాద్ పోతే ఇంకా ఫుల్ అయిపోతుంది. సికింద్రాబాద్ లో కూడా ఢిల్లీ
నాగ్పూర్, ఆగ్రా వెళ్లే వాళ్ళైతే ఇంకా బోర్ అవుతారు. జనరల్ ఎక్కే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సికింద్రాబాద్ లో. కోచ్ పొజిషన్ చూసుకుంటే జనరల్ వచ్చి 4 ఉంటాయి, స్లీపర్ వచ్చి 7 ఉంటాయి, థర్డ్ ఏసీ వచ్చి 6, సెకండ్ ఏసీ ఉంటది. దీంట్లో ఒక ప్యాంట్రీ కార్, ఒక SLRD, ఒక EOG ఉంటది, ఇంకోటి HCP వ్యాన్ ఉంటది, హై కెపాసిటీ వ్యాన్ అయితే ఉంటది. టోటల్ గా ఫార్మేషన్ వచ్చి 22 కోచెస్ అయితే చేస్తుంది. సో టైం చూసుకోండి 11:20 అవుతుంది. 20 minutes డిలేతో అయితే హైదరాబాద్ డెక్కన్ నుంచి అయితే డిపార్ట్ అయింది దక్షిణ్. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నార్త్ సైడ్ పోతున్నాం కాబట్టి స్టేషన్ అప్రోచ్ అయ్యేంత వరకు డోర్స్ అయితే నైట్ టైంలో ఓపెన్ చేయొద్దు. నైట్ టైంలో ఫోన్ స్నాచర్లు వీళ్ళందరూ అయితే వస్తారు నైట్ టైంలో. మనం చాలా జాగ్రత్త లాగింగ్ కానీ ఇదైతే జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రైజెస్ విషయంలో చూసుకుంటే హైదరాబాద్ డెక్కన్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కి అయితే ట్రావెల్ చేస్తున్నావు కదా, నాకు ప్రైజింగ్ పడ్డది. స్లీపర్ కాస్ట్ వచ్చి 700 రూపీస్ అయితే పడ్డది. థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చి 1840 రూపీస్ అయితే పడుతుంది. సెకండ్ ఏసీ కాస్ట్ వచ్చి 2400 రూపీస్ అయితే పడుతుంది. దీనికి ఫస్ట్ ఏసీ అయితే లేదు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ అయితే ఉంటది అండ్ జనరల్ క్లాసెస్ అయితే ఉంటది. ఇంటూ అండ్ జనరల్ ది కాస్టింగ్ వచ్చి 413 రూపీస్ అయితే పడుతుంది. ఇవి అయితే దక్షిణ్ యొక్క ప్రైజెస్. ఈ బ్లాగ్ అనేది చాలా ఎక్కువ రాకుండా ఒక పార్ట్ లో తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను. మెయిన్ స్టేషన్స్ అయితే నేను కవర్ చేస్తాను ఈ దక్షిణ్ లో. అండ్ ఇప్పుడు మనం సికింద్రాబాద్ నెక్స్ట్ హాల్ టు సికింద్రాబాద్ దాటిన తర్వాత భువనగిర్, జంగం వరకు అయితే కవర్ చేస్తాం. దాని తర్వాత కాజీపేట్ నుంచి నేను అనుకొని ఎర్లీ మార్నింగ్ బల్లార్షాకి ముందే లేచి బల్లార్షా నుంచి మనం బ్లాగింగ్ అయితే కంటిన్యూ చేద్దాము. హుస్సేన్ సాగర్ జంక్షన్ దగ్గర ఉన్నాము. సికింద్రాబాద్ సెక్షన్ లోకి అయితే కర్వ్ తీసుకుంటున్నాము. బాడీ సెక్షన్ అయితే అలాగ అవుతుంది, ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది బాడీ సెక్షన్. మనం సికింద్రాబాద్ సెక్షన్ లోకి అయితే వెళ్తున్నాము. సో మనము సికింద్రాబాద్ అవుటర్స్ కి అయితే వచ్చాము. ఇప్పుడే జేమ్స్ స్ట్రీట్ అయితే క్రాస్ చేసినాము. సికింద్రాబాద్ వచ్చి 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సికింద్రాబాద్ స్టేషన్ కూడా వచ్చి SC. దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఎవ్రీడే దక్షిణ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి వెళ్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఏ ట్రైన్స్ అయితే ఉండవు, ఆల్మోస్ట్ ట్రైన్స్ అన్ని డిపార్ట్ అయిపోతాయి. దక్షిణ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇస్తారు. సికింద్రాబాద్ జంక్షన్ ఎందుకంటారంటే సికింద్రాబాద్ కనెక్టింగ్ రూట్స్ వచ్చి వాడి, కర్నూల్, దోన్. మనం వెళ్ళేది కాజీపేట్ సెక్షన్ అండ్ నాందేడ్ సెక్షన్ అయితే అలాగవుతుంది. అందుకనే సికింద్రాబాద్ అనేది మెయిన్ జంక్షన్. అండ్ సికింద్రాబాద్ వచ్చి సెంట్రల్ రైల్వేస్ కి మెయిన్ హెడ్ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్ అయితే సికింద్రాబాద్ లోనే ఉంటది. సికింద్రాబాద్ లో డైలీ వచ్చి దగ్గర 130 to 140 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 60+ ట్రైన్స్ అయితే సికింద్రాబాద్ నుంచి అయితే ఒరిజినేట్ అవుతాయి. ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ముందెందుకు చెప్తున్నానంటే సికింద్రాబాద్ లో మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు సెండ్ ఆఫ్ చేయడానికి. నేను ఢిల్లీ వెళ్తున్నా కాబట్టి సెండ్ ఆఫ్ చేయడానికి సికింద్రాబాద్ లో అయితే మా ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళతో కలుస్తున్నా, అందుకనే ముందే కలుస్తున్నా కాబట్టి నేను సికింద్రాబాద్ డీటెయిల్స్ అయితే ముందే చెప్తున్నాను. వెరీ గుడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి రావాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి వేసిర్రు స్టేషన్ మాస్టర్ గారు. ఆల్రెడీ మన ట్రైన్ జనరల్ ఫుల్ వస్తుందంటే మళ్ళీ ఈడ ఎక్కుతారు. మళ్ళీ ఇక్కడ కూడా ఫుల్. దక్షిణ్ అనేది ఫుల్ డిమాండెడ్ ట్రైన్. 57 years ముందు నుంచి అయితే నడుస్తుంది. ఇప్పుడు ఫుల్ అయితే చూడు దక్షిణ్. స్లీపర్లు, గీపర్లు, ఏసీలు అన్ని ఫుల్ దక్షిణ్ అయితే. అసలు నేను ఎప్పుడు చూసినా ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇచ్చే దక్షిణ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి అయితే ఇచ్చారు. ఇప్పుడే బ్లాగ్ లో చెప్పిన ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని ప్లాట్ఫామ్ నెంబర్ 10 కి ఇచ్చారు. ఇదేం పంచాయతీ స్లీపర్ మొత్తం ఇంతమంది క్రౌడ్ ఎక్కుతారు. స్లీపరా లేకపోతే జనరల్ ఇది ఇంతమంది ఎక్కుతున్నారు. సో చూసుకోండి, నా కోచ్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. స్లీపర్ క్లాస్ లో మొత్తం ఫుల్ అయిపోయింది. నేను ఇంత జనాలు దక్షిణ్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అయింది దక్షిణ్. ఇది చూడండి మన కోచ్. पार्ट दिया ऐसी रात हम दिया खाए लेकिन ऐसे काटते हम जो నైట్ టైం కాబట్టి క్యాప్చర్ చేయడానికి అయితే అంతగా ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి భువనగిర్, దాని తర్వాత జంగం,
దాని తర్వాత నేనైతే స్టేషన్స్ చెప్పినా కదా మీకు ఆల్రెడీ. బల్లార్షా ముందు అయితే లేచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇది చూసుకోవచ్చు, మొత్తం మన స్లీపర్ కోచ్ అయితే ఫుల్ జనరల్ కోచ్ లాగా అయితే అయిపోయింది. లోపలికి బయటికి తిరగడానికి ఉంటుందో ఉండదో ఒకసారి లోపలికి అయితే వెళ్దాము. సో చూడండి, సికింద్రాబాద్ లో మొత్తం పీస్గా అయితే ప్యాక్ అయిపోయింది. దక్షిణ 51 minutes డిలేతోని భువనగిరికి అయితే వచ్చేసినాము. టోటల్గా 56 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం భువనగిరి రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చి BG. ఇక్కడ డైలీ వచ్చి 26 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ మనం 51 minutes డిలేతో అయితే భువనగిరికి అయితే వచ్చినాము. అండ్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి జనగాం, మీతో కలుస్తే డిపార్చర్ లో. అండ్ జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. ఇక్కడ జస్ట్ 1 minute హాల్ట్ మాత్రమే. సో భువనగిరి నుంచి డిపార్ట్ అయినాము. సో ఒక్కసారి నా కోచ్ చూపిస్తాను. ఎక్కడైతే గూడ్స్ వెళ్తుంది, ఇది నా కోచ్ పొజిషన్. లోపల ఎంత నా కోచ్ అయితే ఫుల్ ప్యాక్ ఉంది. సో జనగాంకి అయితే వచ్చేసినాము. 53 minutes డిలేతోనైతే వచ్చాము జనగాంకి. టోటల్గా 94 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం జనగాంకి. స్టేషన్ కోడ్ వచ్చి ZN. ఇక్కడ మనం 53 minutes డిలేతోనైతే జనగాంకి వచ్చాము. ఇక్కడ 2 platforms ఉంటాయి. మనమైతే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ డైలీ వచ్చి 42 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ ఇది వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందికి వస్తుంది. జోన్ వచ్చి డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది. నేనైతే జనగాం వరకు చేస్తున్నా. తర్వాత నేను స్కిప్ చేసే స్టేషన్స్ వచ్చి కాజీపేట్, మంచిర్యాల, ఇవన్నీ సిర్పూర్, కాగజ్ నగర్ ఇవి స్కిప్ చేసి బల్లార్షాకి ముందు అయితే నేను లేచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మీతో కలుస్తే డిపార్చర్ లో ఆల్రెడీ మనకి కాషన్ అయితే దొరికింది. ట్రైన్ కూడా డిపార్ట్ అవ్వడానికి రెడీ ఉంది. జనగాం నుంచి అయితే డిపార్ట్ అయింది మన దక్షిణ్ ఎక్స్ప్రెస్. సో నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక గుడ్ నైట్ గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. ఇది నా కోచ్ ఎట్లు చూడండి. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే జస్ట్ లేచి ట్రైన్ ఆగిందని బయటికి లేచి వచ్చిందా సేవాగ్రామ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడతో మనము 506 kilometers అయితే కవర్ చేసాము. డిలే చూసుకుంటే 30 minutes డిలేతో అయితే వచ్చాము. అండ్ మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే రెడీ ఉంది. సో స్టేషన్ కోడ్ వచ్చి SEGM. ఇక్కడ 5 platforms ఉంటాయి. ట్రైన్స్ వచ్చి 61 ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతాయి. సేవాగ్రామ్ జంక్షన్ ఎందుకు అంటారు, ఇక్కడ నుంచి భూసావల్ లేన్ అయితే అలాగ అవుతుంది. సో అందుకని జంక్షన్. సేవాగ్రామ్ నుంచి అయితే డిపార్ట్ అయింది. సో ఇప్పుడే సేవాగ్రామ్ జంక్షన్ అయితే క్రాస్ అయినాం కదా. మనకి 12724 తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే జింక్ అవుతుంది. అది కూడా కొత్త లోకో. రీసెంట్గానే ఒక లోకో అయితే ఇంప్రూవ్ చేసాం కదా. ఆ ఇంప్రూవ్ లోకోతో అయితే తెలంగాణ అయితే వస్తుంది. జింక్ చూద్దాము. తెలంగాణ, న్యూఢిల్లీ, హైదరాబాద్. గోరఖ్పూర్, యశ్వంత్పూర్.
సో నాగ్పూర్కి అయితే వచ్చేసినాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ చూసుకుంటే బెంగళూరు రాజధాని అయితే ఉంది. టోటల్గా 583 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం నాగ్పూర్ స్టేషన్కి. 17 మినిట్స్ డిలేతోనైతే నాగ్పూర్కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి NGP. ఇక్కడ డైలీ వచ్చి 252 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే 20 ట్రైన్స్ ఏమో ఒరిజినేట్ అయితే నాగ్పూర్ నుంచి. జోన్ వచ్చి సెంట్రల్ రైల్వే జోన్ లకు అయితే ఎంటర్ అయిపోయినాము. అల్లర్షా, సేవాగ్రామ్ ఇది అయితే మొత్తం సెంట్రల్ రైల్వేస్ దాకా అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి మొత్తం నేను మేజర్ గా అయితే జంక్షన్స్, మెయిన్ స్టేషన్స్ అయితే కవర్ చేస్తున్నాను. నాగ్పూర్ ఫేమస్ దేనికంటే దీని నాగ్పూర్ ని ఇంకో ఆరెంజ్ సిటీ అయితే అంటారు. మీతో కలుస్తాను డిపార్చర్ లో. సో నాగ్పూర్ నుంచి డిపార్ట్ అయినాము. సో మెయిన్ గా నేనైతే జంక్షన్స్ కవర్ చేద్దాం అయితే అనుకుంటున్నాను. ప్రతి 38 హాల్స్ తీసుకుంటే పోయినా అనుకో, నా వీడియో అయితే 2 పార్ట్స్ గంట అయితే అవుతుంది. సో నేనేమనుకుంటున్నా అంటే మెయిన్ స్టేషన్స్ లైక్ జంక్షన్స్ అయితే కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ బ్లాగ్లో. సో జంక్షన్ అంటే గుర్తొచ్చింది, నాగ్పూర్ జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి సేవాగ్రామ్ నుంచి భుసావల్ సెక్షన్ అయితే అలాగవుతుంది. మనం వచ్చినాము చెన్నై, న్యూఢిల్లీ మెయిన్ లైన్లో నుంచి అయితే మనం నాగ్పూర్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి హౌరా లేన్ కూడా అలాగవుతుంది, బిలాస్పూర్ లేన్ సెక్షన్ అలాగవుతుంది. మనం వెళ్తున్నాం భోపాల్ సెక్షన్లోకి. నాగ్పూర్ స్టేషన్ ఇట్లా దాటిన తర్వాతనే డైమండ్ క్రాసింగ్ అయితే వస్తుంది. ఇది వచ్చి డైమండ్ క్రాసింగ్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ రైల్వే లైన్స్ అయితే కనెక్ట్ చేస్తుంది. సో నాగ్పూర్ అయితే క్రాస్ చేసినాము. నాగ్పూర్ క్రాస్ చేసిన తర్వాత మనకి ఏపీ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవుతుంది. 20806 ఏపీ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవుతుంది కల్మేశ్వర్ స్టేషన్ దగ్గర. చూద్దాము. కాల్మేశ్వర్లో అయితే లూప్ స్కిప్ అయితే చేస్తుంది ఏపీ ఎక్స్ప్రెస్. గూడ్స్ పెట్టి ఉంది. ఇప్పుడు న్యూఢిల్లీ, తిరువనంతపురం, కేరళ ఎక్స్ప్రెస్ అయితే జింగ్ అవుతుంది. ఇప్పుడే మనం కటోల్ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసినాము. సో ఆల్రెడీ ట్రైన్ అయితే వచ్చేసింది. కొంచెం మనము దక్షిణ ఎక్స్ప్రెస్ గురించి అయితే మాట్లాడుకున్నాము. దక్షిణ ఎక్స్ప్రెస్ వచ్చి చాలా మంచి హిస్టరీ అయితే ఉంది. డీప్ గా చూసుకుంటే ఇది 57 ఇయర్స్ అవుతుంది దక్షిణ కంప్లీట్ చేసుకొని. 57 ఇయర్స్ అయితే దీని సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇది 1 Jan 1968 కి అయితే దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు దీని ట్రైన్ నంబర్ వచ్చి 721-722 ట్రైన్ నంబర్ తో అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు హైదరాబాద్, న్యూఢిల్లీ మధ్యలో అయితే రన్ అయ్యేది. తర్వాత 1985 లో దీనికైతే హజరత్ నిజాముద్దీన్ కి అయితే షిఫ్ట్ చేశారు. తర్వాత నుంచి దక్షిణ అయితే హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ మధ్యలో అయితే రన్ అయ్యేది. ఇప్పుడు కూడా హజరత్ నిజాముద్దీన్ మధ్యలోనైతే రన్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ట్రైన్ నంబర్ 81862 ట్రైన్ నంబర్ వచ్చి విశాఖపట్నం నుంచి కాజీపేట మధ్యలో అయితే నడుస్తుంటే లింక్ ఎక్స్ప్రెస్ అని. ఏదైతే హైదరాబాద్ నుంచి హజరత్ నిజాముద్దీన్ కి దక్షిణ ఎక్స్ప్రెస్ ఏదైతే వెళ్తుందో దాన్ని కాజీపేటలో హాల్ట్ చేసి 25 మినిట్స్ హాల్ట్ తీసుకొని ఏదైతే విశాఖపట్నం నుంచి కాజీపేటకి వచ్చే ట్రైన్ ఉందో దాన్ని వెనకాల అయితే దక్షిణ్ కి అటాచ్ చేస్తుండే. ఆ లింక్ ఏదైతే లింక్ ఎక్స్ప్రెస్ ఉంటుందో అది ఇలా దక్షిణ్ తోని ఢిల్లీకి అయితే వెళ్తుండే. సో అలా లింక్ ఎక్స్ప్రెస్ తోని అట్లనే నడిపించి చాలా ఇయర్స్ వరకు నడిపించారు. 2010 లో ఈ దక్షిణ్ కి అయితే రీనంబర్ అయితే చేశారు.
12721 12722 అయితే రీనంబర్ చేశారు. సో అదే మళ్ళీ లింక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ కూడా రీనంబర్ చేశారు. 12861 12862 అయితే రీనంబర్ చేశారు. 12861 12862 అయితే ఏదైతే లింక్ ఎక్స్ప్రెస్ చెప్పానో ఆ లింక్ ఎక్స్ప్రెస్ ని రీనంబర్ చేసి 12861 అండ్ 12862 తోనైతే నడిపారు. అది రాను కాజీపేట వరకు అయితే లింక్ ఎక్స్ప్రెస్ గా నడిచింది. సో కాజీపేట నుంచి మళ్ళీ కాచిగూడ వరకు అయితే పొడిగించారు. దాన్ని 2015లో దాన్ని కాచిగూడ వరకు అయితే పొడిగించారు. ఆ లింక్ ఎక్స్ప్రెస్ ని కాచిగూడ వరకు పొడిగించి విశాఖపట్నం నుంచి అయితే ఏపీ ఎక్స్ప్రెస్ ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు 2015లో. ఆ ఏపీ ఎక్స్ప్రెస్ 20805 20806 తోనైతే ఏపీ ఎక్స్ప్రెస్ అయితే విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ మధ్యలో అయితే ఇప్పుడు రన్ అవుతుంది. అదైతే 2015లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో రాను ఈ దక్షిణ ఈ లింక్ తీసేసారు. డైరెక్ట్ విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి ఏపీ అయితే వచ్చేసింది. అండ్ ఏదైతే ఈ లింక్ ఎక్స్ప్రెస్ ఉందో విశాఖపట్నం నుంచి కాజీపేట నుంచి కాచిగూడకి ఎక్స్చేంజ్ చేసారు. అండ్ కాచిగూడ నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ వరకు అయితే ఎక్స్చేంజ్ చేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ గా విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ తో అయితే రన్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తో అయితే రన్ అవుతుంది. ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12861 అండ్ 12862 ట్రైన్ నెంబర్స్ తో అయితే రన్ అవుతుంది. ఇది దక్షిణ యొక్క ఇన్ఫో. న్యూఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ తిరువనంతపురం స్పెషల్. అయితే పాందూర్నా స్టేషన్కి అయితే వచ్చినాము. మన ఆపోజిట్లో అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. దానికి అయితే డేంజర్ సిగ్నల్ ఉంది. క్లియరెన్స్ అయితే లేదు. ఆన్ టైం నడుస్తుంది తమిళనాడు. ముందర ట్రాక్ వర్క్ చేస్తున్నారు. దానివల్ల దానికి డేంజర్ సిగ్నల్ అయితే వేశారు. ఇక్కడ మనకి 2 minutes హాల్ట్. బట్ మనం వచ్చి కూడా 10 minutes అవుతుంది పాందూర్నాకు వచ్చి. సో పాందూర్నా అండ్ 12622 తమిళనాడు. న్యూఢిల్లీ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తమిళనాడు. ఖాళీగా ఉన్నాయి తెలుసా జనరల్ క్లాస్ మొత్తము. సో డేంజర్ సిగ్నల్ ఉండే తర్వాత క్లియరెన్స్ దొరికింది. సో ఎక్సెలరేషన్ స్టార్ట్ చేసిండు. ఎక్సెలరేషన్తో క్రూజ్ చేసుకుంటూ అయితే తమిళనాడు వెళ్ళిపోయింది. మనకి ఇంకా క్లియరెన్స్ దొరకలేదు. చూసాం ఏ టైంకి డిపార్ట్ చేస్తాడు. మనం వచ్చి కూడా 10 minutes అవుతుంది. టోటల్గా 751 kilometers కవర్ చేసిన తర్వాత మనం అయితే వచ్చేసినాము ఆమ్లా జంక్షన్ కి. జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి చింద్వారా లేన్ అయితే ఆ సెక్షన్ అయితే అలాగ అవుతుంది. మనం వెళ్తున్నాం భోపాల్ లైన్ లోకి అండ్ మనం వచ్చాము నాగ్పూర్ లేన్ నుంచి. సో ఇక్కడ జస్ట్ 2 minutes హాల్ట్ మాత్రమే. 1 hour 19 minutes అయితే డిలే తోని మనం ఆమ్లా జంక్షన్ కి అయితే వచ్చాము. మన ట్రైన్ కూడా డిపార్ట్ కూడా అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చి AMLA. ఇక్కడ 6 platforms ఉంటే మనం వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి. ఇక్కడ డైలీ వచ్చి 42 trains అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 2 trains అయితే ఒరిజినల్ అయితే ఆమ్లా నుంచి మనమైతే డిపార్ట్ అయిపోయినాము. జస్ట్ ఇట్లా వచ్చి ఆగింది. 1 minute హాల్ట్ పార్ట్ కూడా అయిపోయింది. సో బేతుల్కి అయితే వచ్చేసినాము.
టోటల్ గా 774 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాం బేతుల్ స్టేషన్ కి. స్టేషన్ కోడ్ వచ్చి BZU. ఇక్కడ డైలీ వచ్చి 92 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం అయితే వచ్చేసినాం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. సో ఇక్కడ జస్ట్ మనకి 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. ఇక్కడ వరకు అయితే సెంట్రల్ రైల్వేస్ ఆపరేట్ చేస్తారు. నెక్స్ట్ మనకు వచ్చి ఇటార్సీ జంక్షన్, ఇటార్సీ నుంచి WCR వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు ఈ ట్రైన్ ని. ఇక్కడతో మనం 1 hour 30 minutes డిలేతోనైతే బేతుల్ కి అయితే వచ్చాము. బేతుల్ నుంచి అయితే డిపార్ట్ అయినాము. ఇటార్సీకి అయితే వచ్చినాము. ఈ సెక్షన్ చూసుకుంటే ముంబై సెక్షన్. మెయిన్ గా తేజస్ రాజధాని గానీ, ముంబై రాజధాని గానీ అన్ని ట్రైన్స్ ఇటార్సీ జంక్షన్ నుంచి వెళ్తాయి. ఇటార్సీ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ ఇటార్సీ నుంచి ముంబై సెక్షన్ అలాగ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం ముంబై సెక్షన్. తర్వాత ఇటార్సీ తర్వాత ప్రయాగ్రాజ్ సెక్షన్ అయితే అలాగ అవుతుంది వయా జబల్పూర్. టోటల్ గా 881 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఇటార్సీ జంక్షన్ కి. జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి ముంబై సెక్షన్ అలాగ అవుతుంది అండ్ ప్రయాగ్రాజ్ సెక్షన్ అలాగ అవుతుంది. మనం వెళ్తున్నాం భోపాల్ సెక్షన్ లోకి. దీనికి వచ్చి 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. ఇక్కడ మనకి 10 minutes హాల్ట్ ఉంటుంది. సెంట్రల్ రైల్వేస్ నుంచి WCR కి అయితే వచ్చినాము. ఇక్కడ WCR క్రూ అయితే ఎక్కుతారు, సెంట్రల్ రైల్వేస్ క్రూ అయితే డిబోర్డ్ అవుతారు. ఇటార్సీ స్టేషన్ కోడ్ వచ్చి ET. ఇక్కడ డైలీ 419 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతుంది. జోన్ వచ్చి బెస్ట్ సెంట్రల్ రైల్వేస్ అయితే వస్తుంది. మెయిన్ గా ఇటార్సీ ఏంటంటే ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్, ధనపూర్ వెళ్ళే ట్రైన్స్ అన్ని ఇటార్సీ నుంచి అయితే వెళ్తాయి. సౌత్ నుంచి వచ్చిన ట్రైన్స్ గానీ, ముంబై నుంచి వచ్చిన ట్రైన్స్ గానీ. దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే ఇటార్సీ నుంచి డిపార్ట్ అయింది. ఆన్ టైం అయితే ఇటార్సీకి వచ్చింది. భోపాల్ సెక్షన్లోకి తీసుకుంటున్నాము. అది వచ్చి మెయిన్గా లైన్ వచ్చి జబల్పూర్, ప్రయాగ్రాజ్, ధనాపూర్ సైడ్ అయితే వెళ్తుంది ఈ సెక్షన్. గోరఖ్పూర్ ముంబై LTD. బుధిని ఘాట్స్లో అయితే గోరఖ్పూర్ ముంబై LTD అయితే జింగ్ అయింది.
రాణి కమలాపతికి అయితే వచ్చాము. రైట్ సైడ్లో చూస్తున్నారా, అది వచ్చి జబల్పూర్ ఇంకా రాణి కమలాపతి జనశతాబ్ది. ఈ రైల్వే స్టేషన్ వచ్చి టాప్ లిస్ట్లో అయితే ఉంటుంది ఈ రాణి కమలాపతి. టోటల్గా 966 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము రాణి కమలాపతి రైల్వే స్టేషన్కి. దీనికి ఇంకొక పేరు ఉంది, హబీబ్గంజ్ అయితే అంటారు. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. షెడ్యూల్ ప్రకారం 4:53కి అయితే రావాలి, బట్ మనం 1 మినిట్ బిఫోరే వచ్చినాము. ఆన్ టైం అయితే మన దక్షిణ ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుంది. స్టేషన్ కోడ్ వచ్చి RKMP. ఇక్కడ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ వచ్చి 112 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 14 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. ఈ రాణి కమలాపతి వచ్చి భోపాల్ సిటీలోనే ఉంటది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి భోపాల్ జంక్షన్. మీతో కలుస్తాను డిపార్చర్ లో. మన ట్రైన్ కి వచ్చి స్టార్టర్ దొరికింది, డిపార్ట్ అవుతుంది రాణి కమలాపతి నుంచి. జోన్ వచ్చి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి భోపాల్ డివిజన్ వస్తుంది. డిపార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి. పంజాబ్ మెయిల్ రాణి కమలాపతికి అయితే స్కిప్ చేస్తుంది. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఆల్రెడీ భోపాల్ స్టేషన్లో అయితే ఉంది. హజరత్ నిజాముద్దీన్ యశ్వంత్పూర్ కర్ణాటక సంపర్క్ క్రాంతి. సో TKD WAP7 అయితే లీడ్ చేస్తుంది. టోటల్గా 973 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము భోపాల్ స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చి BPL. ఈ భోపాల్ జంక్షన్ అంటారు. జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఉజ్జయిన్ లేన్ అయితే అలాగవుతుంది. అండ్ మనం వెళ్తున్నాము ఆగ్రా లేన్ లోకి అయితే వెళ్తాము. ప్లాట్ఫామ్స్ వచ్చి 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి డైలీ వచ్చి 218 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 27 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. సో ఇది వచ్చి వెస్ట్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది, WCR కిందకి వస్తుంది. జోన్ వచ్చి భోపాల్ వస్తుంది. మీతో కలుస్తాను డిపార్చర్ లో. ఇది వచ్చి ఉజ్జయిన్ లైన్. మనమైతే వెళ్తున్నాం ఆగ్రా లైన్ లోకి.
RRB exam special. ఏదో ఎంటీ రేక్స్ అదైతే ఆర్ఆర్బి ఎగ్జామ్ స్పెషల్ ట్రైన్. బీనాకైతే వచ్చేసినాము జంక్షన్. టోటల్గా 1111 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము బీనా జంక్షన్ కి. ఆన్ టైం అయితే బీనా జంక్షన్ కి అయితే వచ్చినాము. ఈ జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి గునా సెక్షన్ అయితే అలాగ అవుతుంది, లేన్ అయితే అలాగ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆన్ టైం అయితే వచ్చినాము. ఇక్కడ డైలీ వచ్చి 202 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ నుంచి 2 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. నెక్స్ట్ హాల్ట్ వచ్చి లలిత్పూర్ జంక్షన్ WCR తో అయితే ఆపరేట్ అయింది. తర్వాత ఇప్పుడు మనము వేరే జోన్ లకు అయితే ఎంటర్ అవుతున్నాము. అదే NCR నార్త్ సెంట్రల్ రైల్వేస్ కి అయితే ఎంటర్ అవుతున్నాం. మన దక్షిణ వచ్చి మొత్తం నార్త్ సెంట్రల్ రైల్వేస్ వారు అయితే ఆపరేట్ చేస్తారు. ఇంకా సో మీతో కలుస్తాం డిపార్చర్ లో. బీనా నుంచి అయితే డివైడ్ అయింది మన దక్షిణ. సో ఈ ప్రాపర్ నార్త్ లేన్ లోకి వచ్చినాం కాబట్టి కొంచెం చూసుకొని అయితే వ్లాగ్ చేయాలి. ఫోన్ స్నాచర్స్ వీళ్ళందరూ అయితే ఉంటారు. ఇది ఇప్పుడు నేను జాగ్రత్త పడి అయితే వ్లాగ్ చేయాలి. సో టోటల్గా 1174 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము లలిత్పూర్ జంక్షన్ కి. జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఖజురాహో జంక్షన్ అయితే సెక్షన్ అలాగ అవుతుంది. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఇస్తున్నాను లేదో తెలియదు కానీ ఖజురాహో జంక్షన్ సెక్షన్ అలాగ అవుతుంది. ఇక్కడ డైలీ వచ్చి 82 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో మీతో కలుస్తాను డిపార్చర్ లో. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. అండ్ ఇది వచ్చి నార్త్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది. డివిజన్ వచ్చి ఝాన్సీ వస్తుంది. మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి డైరెక్ట్ ఝాన్సీ జంక్షన్ మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది. फोन ना खींच ले उधर। సో ఝాన్సీకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఈ ట్రైన్ ఏదైతే ఉందో అది ముంబై రాజధాని పుష్పుల్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తారు ఈ ముంబై రాజధానికి. ట్రైన్ నంబర్ వచ్చి 22222. రాజధాని ముంబై రాజధాని. పుష్పుల్ రాజధాని. మనం వచ్చేసినాము ఝాన్సీకి.
మనము ఝాన్సీకి అయితే వచ్చేసినాము. స్టేషన్ కూడా వచ్చి VGLJ. ఇక్కడతో మనం 1265 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. 7 minutes డిలేతో అయితే ఝాన్సీకి అయితే వచ్చినాము. మొత్తం ఇక్కడ మనం అటు దిగనికే లేదు. అందరు ఇప్పుడు మ్యాక్స్ టు మ్యాక్స్ దక్షిణ అయితే ఝాన్సీలో అయితే క్లియర్ అవుతుంది. ఝాన్సీ అనేది జంక్షన్, ఎందుకంటే ఇక్కడ నుంచి కాన్పూర్ సెంట్రల్ లేన్ అయితే అలాగ అవుతుంది, ఇంకోటి మనోబా జంక్షన్ అయితే అలాగ అవుతుంది. అందుకనే మ్యాక్స్ టు మ్యాక్స్ లక్నో, కాన్పూర్ వెళ్ళే క్రౌడ్ మొత్తము ఝాన్సీలో అయితే డిబోర్డ్ అయిపోతారు. ఝాన్సీకి వచ్చి అయితే 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నంబర్ 4 కి. ఇక్కడ డైలీ వచ్చి 267 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి 18 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే. సో మనకు వచ్చి 10 minutes హాల్ట్ అయితే ఉంది. ఎంతమంది జనాలు దిగారు అంతమంది జనాలు అయితే ఎక్కుతున్నారు ఈ ఝాన్సీలో. మొత్తం ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది అనుకున్నా, కానీ మళ్ళీ అయితే బోర్డ్ అవుతున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళవలసిన వాళ్ళు అండ్ గ్వాలియర్, ఆగ్రా వెళ్ళవలసిన వాళ్ళైతే ట్రైన్ అయితే బోర్డ్ అవుతున్నారు. సో మీతో నీకు కలుస్తాను డిపార్చర్ లో. దక్షిణ అయితే ఝాన్సీ నుంచి అయితే డిపార్ట్ అయిపోయింది. సో నేను ఝాన్సీలో అయితే వెస్టాలి అయితే తీసుకున్నాను. చూడాలి ఇక ఎట్లుంటుందో టేస్ట్. ప్యాంట్రీ ఉంది కానీ ప్యాంట్రీలో నుంచి అయితే తీసుకోలేను, బయట నుంచి తీసుకున్న. వెస్టాలి జర మంచిగా ఉంది, కర్రీస్ అవన్నీ అయితే మంచిగా ఉండే, అట్లానే తీసుకున్నాను. సో నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను డిన్నర్ చేయడానికి. ప్లాట్ఫామ్ నంబర్ 5లో చూసుకుంటే డాక్టర్ అంబేద్కర్ కట్రా ట్రైన్ అయితే వచ్చింది. ఇటార్సీ వ్యాప్ 7తో. సో గ్వాలియర్కి అయితే 26 minutes డిలేతో అయితే వచ్చాము. చాలా మంది అయితే ఎక్కిరు, ఎంతమంది దిగిరు అంతమంది అయితే గ్వాలియర్ లో ఎక్కిరు. స్టేషన్ కూడా వచ్చి GWL. ఇది జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి గునా జంక్షన్ లేన్ అయితే అలాగవుతుంది, కోటా సెక్షన్ కూడా అలాగవుతుంది, అండ్ ఇటావా జంక్షన్ సెక్షన్ అయితే అలాగవుతుంది. అందుకనే గ్వాలియర్ అయితే జంక్షన్ అంటారు. గ్వాలియర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయినాము. 200+ ట్రైన్స్ అయితే ఆగుతాయి. ఇక్కడ వరకు అయితే NCR అయితే అయింది. నెక్స్ట్ నుంచి అయితే NR అయితే అవుతుంది, రైల్వే జోన్. దిగిరు కొంతమంది కానీ ఎక్కిరు చాలా మంది. మొత్తం సీట్లు ఆక్యుపై అయిపోయింది. ఒక్కొక్క బర్త్ లో ఇద్దరు అనుకున్నారు, ఆయన కూడా ఫుల్ ఉన్నాయి. డైరెక్ట్ మీతో కలుస్తాను ఆగ్రా. ఇప్పుడైతే నేను లోపల వెళ్ళి అనుకుంటున్నాను, ఒకవేళ లేచి మేల్కుంటే కనుక ఆగ్రా చూపిస్తాను, లేదంటే డైరెక్ట్ హజరత్ నిజాముద్దీన్ చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ నాకు రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది కాబట్టి ఐ నీడ్ రెస్ట్. రేపటి వ్లాగ్ కూడా మనం పర్ఫెక్ట్ చేయాలి. రేపటి ఇంకోటి ప్రీమియం జర్నీ వ్లాగ్ అయితే అవ్వబోతుంది రేపు. అందుకని ఒకవేళ మేల్కుంటే కనుక 100% నేను ఆగ్రా అయితే కవర్ చేస్తాను. బెంగళూరు రాజధాని. ఇప్పుడే గ్వాలియర్కి అయితే ఎంటర్ అవుతుంది. మనం డిపార్ట్ అయినాం గ్వాలియర్ నుంచి. టోటల్గా 1668 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కి. ఇక్కడతో మనం 18 minutes డిలేతో అయితే నిజాముద్దీన్ కి అయితే వచ్చినాము. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Hazrat Nizamuddin. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind